ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు. 2027 నవంబర్ నాటికే ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు. దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్ గానీ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం, ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్ కు వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఇస్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్ గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి నీతి ఆయోగ్ వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్ లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో